హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఓజీ బ్రోస్ ఛానల్. ఆల్రెడీ మీరు thumbnail చూస్తుంటారు. ఎస్, ఇది రాజాసాబ్ మూవీ రివ్యూ. కాస్టింగ్ గురించి మాట్లాడుకుంటే మెయిన్ లీడ్స్ రాజాసాబ్, ప్రభాస్. హీరోయిన్స్ నిధి అగర్వాల్, మాలవిక మోహనన్, రిధి కుమార్, సంజయ్ దత్. డైరెక్టర్ మన మారుతి. బీజిఎం మ్యూజిక్ బై ఎస్ఎస్ తమన్, ప్రొడ్యూసర్ టీజీ విశ్వప్రసాద్. ఓకే, రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఇంకా ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, మనం మాట్లాడుకుంటే మన డైరెక్టర్ మారుతి చెప్పిన స్టేట్మెంట్ అనేది కాంట్రడిక్ట్ అయిందని మేము అంటాం. ఆయన ఏం చెప్పారు, మీరు ఎన్ని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటే దానికి మించే ఉంటుంది అన్నారు థియేటర్లో. లేదండి, లేదే, ఎక్స్పెక్టేషన్స్కి మీట్ అవ్వలేదు. మూవీ స్టార్ట్స్ వెల్, చాలా బాగుంటుంది. టైటిల్ కార్డ్ అసలు పీక్స్ ఉంటుంది ప్రభాస్ గారిది. అండ్ ఒక హాఫ్ అన్ అవర్ దాకా బాగా వెళ్తూ ఉంటుంది. స్టోరీ ఎస్టాబ్లిష్ చేయటం బాగుంది. ఇంకా తర్వాత మొదలవుద్ది అనమాట అసలైన కథ. ఇది రాజా సాబా, ల్యాగ్ సాబా అని. ఇంకా ఫస్ట్ అంటే మన టు బి ఫ్రాంక్, మన లాస్ట్ 3-4 మూవీస్ చూసుకుంటే మన ప్రభాస్ అనేది ఫుల్ ఆన్ యాక్షన్ మోడ్. కాబట్టి మన ఎప్పుడు మన పాత వింటేజ్, మన బుజిగాడు, డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్, మిర్చి, ఆ వైబ్స్ లోకి తీసుకెళ్తారు. బాగుంటది. అంటే మనకి ఆ కామిక్ యాంగిల్ కానీ, సెటైర్ వేయడం కానీ, హీరోయిన్స్ తో ఆ కామెడీ, ఆ మొత్తం అంతా ఫుల్ ఆన్ వర్క్ అవుతుంది. అండ్ స్టోరీ కూడా మనకి తీసుకెళ్ళాలి కాబట్టి అలా మెల్లగా ఎస్టాబ్లిష్ చేశారు. కానీ ఓవరాల్గా చూసుకుంటే మనం 3 పార్ట్స్గా మాట్లాడుకున్నాం. ఫస్ట్ హాఫ్, ఇంటర్వెల్, సెకండ్ హాఫ్. ఫస్ట్ హాఫ్కి వచ్చేసేసరికి డీసెంట్ స్టార్ట్, కానీ ఎక్కడో కొంచెం ల్యాగ్ ఉందని అనిపిస్తుంది. కొంచెం స్లో అయింది. బట్ అది కూడా మనకి ఫీల్ అవుతాం, ఓకే ఇది కొంచెం స్లో ఉంది ఫస్ట్ హాఫ్, ఓకే మన స్టోరీ బిల్డింగ్ అనుకుందాం, అది ఇది అని అనుకుంటాం. నెక్స్ట్ ఇంటర్వెల్ బ్యాంగ్ వచ్చేసరికి అది బ్యాంగ్ అనలేం కానీ, సో ఇట్స్ కరెక్ట్ గా ఒక కాన్ఫ్లిక్ట్ పాయింట్ దగ్గర ఆపుతారు, విచ్ ఈస్ నైస్. ఫ్లాష్ బ్యాక్ స్టోరీ ఉంటుంది, దానివల్ల కొంచెం ఓకేష్ గా అనిపిస్తుంది ఫస్ట్ హాఫ్. లేకపోతే ఇంకా దారుణంగా అయిపోయేది. అది చాలా బాగుంది. అండ్ ఫస్ట్ హాఫ్ లోనే ఇంట్రొడక్షన్ ఉంటుంది. ఇంట్రొడక్షన్ లోనే సాంగ్ ఉంటుంది ప్రభాస్ గారిది. అది చాలా బాగుంటది, రాజాసాబ్ టైటిల్స్. సో ఇంకా మనం ఫస్ట్ హాఫ్ దగ్గర చూసుకుంటే, ఐ మీన్ ప్రతి ఒక్క కాంపోనెంట్ అనేది మూవీలో, సో మన ఫ్లాష్ బ్యాక్ ఏంటి, ఇదేంటి, అదేంటి, అసలు ఏంటి, ఎట్లాగా మనకు వస్తుంది. మన అమ్మమ్మ గారి క్యారెక్టర్ కూడా బాగా ఎస్టాబ్లిష్ చేసి పూర్తిగా ఒక ఐడియా ఇచ్చేస్తారు ఫస్ట్ హాఫ్లో, వాట్ ఈజ్ వాట్ అనేది. అక్కడే కొంచెం లైట్గా అనిపిస్తుంది మనకి, కొంచెం ఎక్కడో ల్యాగ్ అవుతుంది మూవీ అని చెప్పి. అది ఫస్ట్ హాఫ్. ఇంటర్వెల్ ఆల్రెడీ మీరు నిన్న సందీప్ రెడ్డి వంగ ఇంటర్వ్యూ చూస్తుంటే ఆల్రెడీ ఇంటర్వెల్ చెప్పేశారు. వేర్ వాళ్ళ గ్రాండ్ ఫాదర్ని కలిసినప్పుడు ఇంటర్వెల్ అనేది పడుతుందని, సేమ్ అక్కడే పడుతుంది. అండ్ కమింగ్ టు ద సెకండ్ హాఫ్ వచ్చేసేసరికి, సెకండ్ హాఫ్ కూడా బాగానే ఉంటది. ఇంకా ఏంటి వాళ్ళ తాతగారి గురించి ఏంటి, ఎట్లా ఏమైంది, అతని క్యారెక్టర్ ఏంటి, క్యారెక్టర్స్ ఎస్టాబ్లిష్మెంట్ అంతా బాగుంటది. ఇంకా సెకండ్ హాఫ్ లో ఇంకా వాళ్ళ తాతగారి గురించి మొత్తం ఉంటది, అసలు ఏం చేసాడు ఏంటి అని చెప్పి. అండ్ కంప్లీట్ యాంగిల్ అంతా అన్ఫోల్డ్ అవుతుంది మన సెకండ్ హాఫ్ లో. వాట్ ఈస్ వాట్ ఇంత మన ట్రైలర్ చూపించినట్టు, లైక్ ఆ జమీందార్ కి ఎట్లా లింక్ అయ్యారు, వాట్ ఈస్ వాట్, తాతగారు ఎట్లా అయ్యాడు అంతా చూపిస్తారు. అండ్ అందులోనే కొంచెం ట్విస్ట్ అండ్ టర్న్స్ ఉంటాయి. పెద్దగా గూస్ బంప్స్ వచ్చే అంత ఏం లేదు, కానీ క్లైమాక్స్ లో ఉంటది అనమాట ఒక సీన్, అది గూస్ బంప్స్ వస్తా. దాని తర్వాత ఇంకా ఎలివేషన్లు ఏమి లేవు, కామెడీ వర్కౌట్ అయ్యిద్ది. సెకండ్ హాఫ్ లో మెయిన్ క్యారెక్టర్ ఒక అతను వస్తారు అనమాట. ఎవరది? మన హిప్నో థెరపిస్ట్, సైకియాట్రిస్ట్. అతను ఇంకొక అతను కూడా, అతను గులాబ్ జామున్ మన సప్తగిరి. సో సప్తగిరి వచ్చిన తర్వాత ఇంకొంచెం బాగా ఎంటర్టైన్మెంట్ జనరేట్ అయింది బాగా. అండ్ మనకి సెకండ్ హాఫ్ లో మెయిన్ మాట్లాడుకుంటుంటే ఆ క్లైమాక్స్ పోర్షన్, ఆ క్లైమాక్స్ పోర్షన్ సెకండ్ హాఫ్ మనం మాట్లాడుకుంటుంటే, ఆ క్లైమాక్స్ పోర్షన్ చెప్పినట్టు మన ప్రభాస్ అని చెప్పినట్టు కూడా 40-45 మినిట్స్ క్లైమాక్స్ పోర్షన్ అనేది చాలా బాగుంటుంది. అంటే నేను మొత్తం పూర్తిగానండి, చాలా బాగుంటుంది. అండ్ ఒక పర్టిక్యులర్ హాస్పిటల్ సీన్ అనేది ఉంటుంది. ప్రభాస్ అన్న యాక్టింగ్ అసలు నెక్స్ట్ లెవెల్ కాదు. కానీ అలా హై వెళ్తుంది. వేర్ ఈజ్ ఎక్కడ ఎండ్ అవుతుందా అని అనుకుంటున్నా కూడా సడన్గా అట్లా పట్టుమని ఆగిపోయింది. ఏ మారుతి ఫిల్మ్ అని పడిపోయింది. అక్కడ గట్టిగా డిసప్పాయింట్ అయిపోయాను. ఏంటి ఏం రాలేదు, జోకర్ రాలేదేంటి, ప్రభాస్ ఇంకొక లుక్ ఉంటుంది అది రాలేదేంటి. అసలు ప్రభాస్ ఓల్డర్ వర్షన్ లుక్ ఉంది చూడండి, అసలు మూవీలో లేదు. అది లేదు.
అందుకే టైటిల్లో మొత్తం లేపేశారని పెట్టాం, సారీ తమ్నేల్లో మొత్తం లేపేశారని పెట్టాం. ఇంకా దాని తర్వాత జోకర్ సీను అవన్నీ ఉంటాయి సెకండ్ పార్ట్. సెకండ్ పార్ట్ ఏంటని మనకి ఎండ్ పాయింట్స్ వెళ్తారు, ఏ ఏ ఇయర్స్లో ఏ టైం లైన్లో జరుగుద్దని ఒక చిన్న క్లూ ఇస్తారు. బట్ హోల్ హార్టెడ్గా నేనైతే ఓల్డర్ వర్షన్ క్యారెక్టర్ అంటే మనకి ఆ ట్రైలర్ పేలింది అదే, సెకండ్ ట్రైలర్ కూడా పేలింది అదే ఎక్కువ. ఫస్ట్ లుక్ స్టార్ట్ అయింది అసలు సిగరెట్ పెట్టుకొని అస్సలు మొత్తం లేపేశారు. మీకు స్టార్టింగ్ గ్లిమ్స్ టీజర్ వదిలేదు చూడండి, అది మన ఇలా ఇన్వర్ట్ అవడము డైలాగ్స్ అసలు అవే పేలినాయి. అసలు టు బీ ఫ్రాంక్ నేను దానికోసం వెళ్ళాను, అసలు అదే లేపేశారు. వీళ్ళు ఏం చేద్దాం అనుకున్నారో మళ్ళీ తర్వాత యాడ్ చేసి ఎక్స్ట్రా రెవెన్యూ జనరేట్ చేసుకుందామని ఆపారో తెలియదు కానీ, బట్ యాజ్ ఎ ఫ్యాన్గా మనీ పెట్టి యాక్చువల్గా ప్రీమియర్స్కి వెళ్దాం అనుకున్నాం, ప్రీమియర్స్కి వెళ్ళి ఉంటే బొక్క అయ్యిద్ది అనిపించింది మాకు, అందుపెట్టి అట్లా ఉంది. ఇంకా ఈ మూవీలో ఫోర్ సాంగ్స్ ఉన్నాయి, సాంగ్స్ అంతా బాగున్నాయి. ఇంకా ఒకటి మర్చిపోయాం, ఎడిటింగ్ CGI వర్క్ చాలా బాగా చేశారు. ఎక్కడ కూడా నీకు ఇది బొమ్మ గ్రాఫిక్స్ లాగా ఆది పురుషుల లాగా అట్లా ఏం లేదు. కానీ ఓ పాయింట్ లో ఓం బాబాయ్ మళ్ళీ వేసుకుంటారు నాకు తెలిసి. వేసుకుంటారు ఎందుకంటే ఇది 300-400 CR 400 CR అంత బడ్జెట్ లో CGI వర్క్ చాలా బాగా చేశారు. క్రోకోడైల్ సీన్ కానీ ఇంకా ట్రైలర్లు చూసారు కదా ఎఫెక్ట్స్ అవన్నీ బాగున్నాయి. ఎడిటింగ్ బాగా చేస్తారు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది, సాంగ్స్ బాగున్నాయి. కాకపోతే ఇంకా డ్యూరేషన్ వచ్చేసి 3 hours 3 minutes ఎంత ఉంది, అంత అవసరం లేదు. స్లోగా ఇంకా స్టోరీలో డెప్త్ కూడా అంతే ఉంది, అది మొత్తం చెప్పే దాంట్లో కొంచెం లాగ్ అయిపోయింది. ఆ స్క్రీన్ ప్లేలో కొంచెం ఎక్కడో తేడా కొట్టింది. అసలు ఆ ఎండింగ్ నేను ఇంకా ఏదో ఉంటుంది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, వాట్ హ్యాపెన్స్ నెక్స్ట్ అనేది. అట్లా ఆపేశారు. ఈ మారుతి ఫిలిం అన్నారు, టాటా బాయ్ బాయ్ అన్నారు, పార్ట్ 2 అన్నారు. నాకు అక్కడే పోయింది. అప్పటి వరకు నిజం చెప్పిన లాస్ట్ 40-45 minutes వీళ్ళు చెప్పినట్టే క్లెయిమ్ చేసినట్టే బాగుంటుంది. అట్లా అలా తీసుకెళ్తే ఫుల్ హై మూమెంట్లో తీసుకెళ్ళి అక్కడ టప్పని వదిలేస్తారు. ఎండింగ్ ఉండదు, కరెక్ట్ ఎండింగ్ అనేది ఉండదు. మీకు చూస్తే మీకు అర్థమవుతుంది. బట్ ఓవరాల్గా మూవీ అనేది అదనమాట. ఇంకా మా సైడ్ నుంచి రేటింగ్ అవుట్ ఆఫ్ 5 నాదైతే 2.25. నాదైతే 2.5. ఓన్లీ ఈ 2.5 ఇవన్నీ ఎందుకనంటే అసలు ఎక్స్పెక్టేషన్స్ పెట్టిన ఓల్డర్ వర్షన్ సీన్స్ అసలు పూర్తిగా అసలు ఇంచుకోలేదు. ఒకే ఒక కాల్ చూపించారు అంతే, ఒకే ఒక సీన్లో. దానికి మించి అది కూడా ఒక చిన్న డైలాగ్స్ అంతే, దానికి మించి ఇంకేమీ లేవు. అసలు ఫేస్ కూడా చూపిరు. అది నాకు చెడ్డ చిరాకు వచ్చేసింది ఆ మూవీతో. సో ఫైనల్గా ప్రీమియర్స్కి వెళ్ళకపోవడం మంచిది అనిపించింది. అంత డబ్బులు పెట్టి వెళ్ళి బేలా అయిపోయే వాళ్ళని అనిపించింది. బట్ ఒక డీసెంట్ వాచ్. మన ప్రభాస్ని కంప్లీట్ న్యూ లుక్తో చూస్తాము. మొత్తం మన చాలా వింటేజ్ ప్రభాస్ అయితే వస్తాడు. టు బీ ఫ్రాంక్ సినిమా మొత్తం ఎవరేమనుకున్నా కానీ ఆయన ఒక్కడే నడిపించాడు. అవును, అది లేకపోతే స్టోరీ మొత్తం డల్ అయిపోయింది. ఇది కరెక్ట్. హీరోయిన్లు అంటారా లేదో అప్పుడప్పుడు వస్తారు, పాటలు ఉంటే వెళ్ళిపోతారు అంతే. మన రాజాసాబ్ మెయిన్ క్యారెక్టర్. నేను ఒక్కళ్ళే మొత్తం ప్రతి దాంట్లో వాట్ ఎవర్ ఇట్ ఈస్, మన హారర్ సైడ్ భయపడుతున్నట్టు కానీ, కామెడీ, పంచెస్, ఎమోషను, కట్అవుట్, కొన్ని షార్ట్స్లో బైసెప్స్ ఉంటాయి అంటే అనిపించాయి. అండ్ ఓవరాల్ కాదనమాట, ఒక నానమ్మ మనోడు కథ అంతే. నిజంగా అదే, దాని మించి ఇంకేం లేదు మూవీలో. అంతే, చూడొచ్చు ఒకసారి థియేటర్కి వెళ్ళి చూడొచ్చు. మంచి ఫ్యామిలీతో నీట్గా మంచి టైం పాస్ పండగ వైబుక్కి వెళ్ళొచ్చు. బట్ నాట్ టోటలీ వర్త్ ఇట్ అంటాం మేమైతే. ఏమో నెక్స్ట్ రీసెంట్ ట్రెండ్ వచ్చింది కదా రీలోడెడ్ వర్షన్లని, మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ఇన్సీలని మళ్ళీ రావడానికి చేస్తున్నారు కదా. అలా ఏమైనా చేస్తే అప్పుడు దాంతో మూవీ ఏమైనా లేసింది అనేది కూడా చూసుకోవాలి మళ్ళీ. అది మళ్ళీ తర్వాత చూద్దాం. ప్రస్తుతానికి అయితే దీంతో సెలవు. ఇంకా మనకి సంక్రాంతికి ఇంకా బాస్ సినిమా వస్తుంది. ఇంకా రవితేజ గారి BMW, పోలిశెట్టి అనగానే ఒక రాజు. ఈ 3 రివ్యూస్ కోసం వెయిట్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్. అప్పుడు వరకు టాటా, బై బై. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.